బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపెట్టి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. 9.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా కాలయాపన చేస్తుందంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. లెక్కలు వాస్తవ తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణ ప్రజలకు చూపిస్తామంటూ భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. కిరణ్. కవిత, మరి కాసేపట్లోనే ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ఒక భారీ స్క్రీన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చూపెట్టినటువంటి ఆస్తులు ఏవైతే అన్నింటి మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఇటు తెలంగాణ భవన్లో భారీ స్క్రీన్ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా ప్రస్తుతం ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ఒక భారీ స్క్రీన్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, ఎలాంటి సంక్షేమ పథకాలు అందించింది ప్రజలకు అనేది చూపెట్టేందుకు ఒక భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9.5 ఏళ్ల కాలంలో మా ప్రగతి ప్రస్థానాన్ని దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఉంటుందంటూ ప్రజలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటొచ్చిన నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదంటూ కూడా చాలా గట్టి కౌంటర్ కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. విఫల రాష్ట్రంగా చూపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, దాన్ని ఏమాత్రం కూడా సహించేది లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఏదైతే ఇరిగేషన్ కాకుండా ఇటు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పైన కావచ్చు, అంతేకాకుండా కరెంటు పైన కూడా శ్వేతపత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసింది. అంతే ధీటుగా బీఆర్ఎస్ అయితే కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి వాళ్ళు కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక అసెంబ్లీలో ఇస్తే మేము కూడా ఇవ్వాలని కూడా సూచించారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఒక భారీ స్క్రీన్ను మనం ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ భవన్లో చూడొచ్చు. స్వయం పాలన ప్రారంభమై 9.5 ఏళ్ల కాలంతి కాలంలోనే కేసీఆర్ ప్రభుత్వ దార్శనికతకు యావత్ తెలంగాణ ప్రజలు చెమటొత్తి సృష్టించిన సంపద శ్వేతపత్రం అంటూ కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దాదాపు ఒక గంట పాటు ఈ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది, 2014 ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రాలకు శ్వేతపత్రం అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. కవిత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.